హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మార్చ్ 2025 క్యాలెండర్ ఎలా ఉండబోతుంది, మరి ఏ శుభకార్యాలు ఉన్నాయి, ఏ పండుగలు ఉన్నాయి అనే విషయం అనేది తెలుసుకుందామండి. చూడండి, మార్చ్ 1 శుద్ధ పాడ్యమి, శుక్ల విద్య అంటే ఫాల్గుణ మాసము శుద్ధ పాడ్యమి ఉదయం 7 గంటల 5 నిమిషాల వరకు అయితే ఉంది. విద్య కూడా వస్తుంది కాబట్టి తెల్లవారుజామున 4 గంటల 55 నిమిషాల వరకు అయితే ఉంది. అంటే మర్నాడు మీకు ఆదివారం అవుతుంది విద్య అనేది. అయితే ఈ రోజున శనివారము పూర్వభద్ర నక్షత్రానికి ఋగ్వేదులకు ఉపనయనం చేయడము, అలాగే ఉత్తరాభద్రకి వివాహము గృహప్రవేశము, రాత్రి 7 గంటల 55 నిమిషాలకు చూసుకుంటే వివాహము గృహారంభము గృహప్రవేశము, అలాగే బోరింగ్ కూడా మీరు వేయించుకోవచ్చు తెల్లవారుజామున 4 గంటల 25 నిమిషాలకి. అంటే తెల్లవారితే మీకు ఆదివారం అని వస్తుందండి. ఇక 2వ తారీఖు వచ్చేసి మార్చ్ 2025 తదియ ఆదివారము, ఉత్తరాభద్ర నక్షత్రము, మిగులు వివాహము ఉపనయనము గృహారంభము గృహప్రవేశము, అలాగే దేవతా ప్రతిష్టలు కూడా మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. అలాగే పిల్లలకి అక్షరాభ్యాసం అనేది కూడా చేయవచ్చండి ఈ రోజున. ఇక రేవతి నక్షత్రం వచ్చిన తర్వాత ఉదయం 11 గంటల 20 నిమిషాల తర్వాత గృహారంభము గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయి. మీరు కావాలంటే పురోహితుడిని అడిగి పెట్టించుకోండి మీ పేరు బలం మీద. ఇక 3వ తారీఖు వచ్చేసి చవితి సోమవారము, రేవతి నక్షత్రము, గృహారంభము గృహప్రవేశము ఉపనయనము దేవతా ప్రతిష్టలు చేయించడానికి, అలాగే పిల్లలకి అక్షరాభ్యాసం చేయడానికి ఈ రోజున బాగానే ఉన్నాయండి. అలాగే ఉదయం 11 గంటల 15 నిమిషాల తర్వాత గృహప్రవేశము గర్భధాన ముహూర్తాలు కూడా మీరు పెట్టించుకోవచ్చు అని ఇచ్చారు. గర్భధాన ముహూర్తాలు అంటే మీకు నైట్ అనేది పెడతారు, పురోహితుడిని అడగండి చెప్తారు. ఇక 4వ తారీఖు వచ్చేసి పంచమి మంగళవారము, అశ్విని నక్షత్రము, ఆపరేషన్స్కి బాగుందండి ఈ రోజున. ఇక 5వ తారీఖు వచ్చేసి షష్ఠి బుధవారము, భరణి నక్షత్రము, కృత్తికలకు ఆపరేషన్స్కి మాత్రమే ఈ రోజున బాగుంది అని ఇచ్చారండి. ఇక 6వ తారీఖు వచ్చేసి సప్తమి గురువారము, రోహిణి నక్షత్రము, వివాహము గృహారంభము గృహప్రవేశము ప్రతిష్టలు అంటే దేవతా ప్రతిష్టలకి మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. అలాగే పిల్లలకి అక్షరాభ్యాసం చేయవచ్చు. ఇక 11 గంటల 35 నిమిషాల తర్వాత ఉదయము వివాహము అలాగే గృహప్రవేశము గర్భధాన ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. మీకు రాత్రి 10 గంటల 33 నిమిషాల తర్వాత వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అలాగే గృహారంభ ముహూర్తాలు గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయండి. ఇంకా బోరింగ్ కూడా మీరు వేయించుకోవచ్చు. తెల్లవారితే మీకు 4 గంటల 10 నిమిషాల తర్వాత బోరింగ్ అనేది వేయించుకోవచ్చు. అంటే శుక్రవారం వస్తుందన్నమాట మీకు తెల్లవారితే. ఇక 7వ తారీఖు వచ్చేసి అష్టమి శుక్రవారము, మృగశిర నక్షత్రము, వివాహము గృహారంభము గృహప్రవేశము, అలాగే దేవతా ప్రతిష్టలకి ఇంకా పిల్లలకి అక్షరాభ్యాసం చేయడానికి, అలాగే నామకరణం చేయడానికి వివాహ ముహూర్తాలు ఇవన్నీ అయితే ఉన్నాయండి. ఇంకా ఉదయం 7 గంటల 7 నిమిషాల తర్వాత కూడా వివాహము గృహప్రవేశము గర్భధాన ముహూర్తాలు ఉన్నాయని ఇచ్చారు. గర్భధాన ముహూర్తాలు అంటే మీరు రాత్రి అని చెప్పాను కదా, మీరు పురోహితుని అడిగి పెట్టించుకోండి. 8వ తారీఖు వచ్చేసి నవమి శనివారము, ఆరుద్ర నక్షత్రము, ఋగ్వేదులకు ఉపనయనం చేయడానికి ఈ రోజున బాగుందండి. ఇక పునర్వసు నక్షత్రం వచ్చిన తర్వాత రాత్రి 10 గంటల 25 నిమిషాల తర్వాత గృహారంభము గృహప్రవేశము బోరింగ్ వేయడానికి కూడా ఈ రోజున బాగుంది. అలాగే 9వ తారీఖు వచ్చేసి దశమి ఆదివారము, పునర్వసు నక్షత్రం, మిగులు గృహారంభము గృహప్రవేశము ముహూర్తాలు ఉన్నాయి. అలాగే ఉపనయనం చేయడానికి కూడా పిల్లలకి బాగానే ఉన్నాయండి వాళ్ళ ముహూర్తాలు. అలాగే దేవతా ప్రతిష్టలు కూడా మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. ఇంకా అక్షరాభ్యాసం కూడా చేయవచ్చు చిన్నపిల్లలకి. 10 గంటల 54 నిమిషాల తర్వాత గృహప్రవేశము గర్భధాన ముహూర్తాలు పెట్టించుకోవచ్చు అని ఇచ్చారు. అలాగే పుష్యమి నక్షత్రం వచ్చిన తర్వాత రాత్రి 10 గంటల 21 నిమిషాల తర్వాత కూడా గృహారంభము గృహప్రవేశము బోరింగ్ వేయించుకోవడానికి తెల్లవారుజామున 3 గంటల 55 నిమిషాలకి బోరింగ్ వేయించుకోవచ్చు. పుష్యమి నక్షత్రం వచ్చిన తర్వాత గృహారంభం గృహప్రవేశ ముహూర్తాలు మాత్రం ఉన్నాయని ఇక్కడ ఇచ్చారు. మీరు కాబట్టి 10 గంటల 21 నిమిషాల తర్వాత మీరు గృహప్రవేశ ముహూర్తాలు అనేవి పెట్టుకోవచ్చు. అలాగే గృహారంభము శంకుస్థాపన ముహూర్తాలు కూడా మీరు పెట్టించుకోవచ్చు అండి. ఇంకా 10వ తారీఖు వచ్చేసి ఏకాదశి సోమవారము, పుష్యమి నక్షత్రము, ఉపనయనము దేవతా ప్రతిష్టలకి, అలాగే గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. అలాగే వ్యాపారము వాహన ప్రారంభాలు చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్స్ కూడా మీరు చేయించుకోవచ్చు. ఆశ్లేష వచ్చిన తర్వాత వ్యవసాయ పనులు మాత్రమే చేయించుకోవడానికి ఉంది. బోరింగ్ కూడా వేయించుకోవచ్చు అని ఇచ్చారు. కాబట్టి తెల్లవారుజామున 3 గంటల 54 నిమిషాల తర్వాత మీరు బోరింగ్ అనేది వేయించుకోవచ్చు. తెల్లవారితే మీకు మంగళవారం అనేది వస్తుంది కాబట్టి బోరింగ్ అనేది మీరు వేసుకోవచ్చు, దీనికి తప్పులేదని ఇచ్చారు. 11వ తారీఖు వచ్చేసి ద్వాదశి మంగళవారము, ఆశ్లేష నక్షత్రం అండి. దీనికి ఆపరేషన్స్ మాత్రమే చేయించుకోవచ్చు అని ఇచ్చారు. అలాగే వ్యవసాయ పనులకు బాగుందని ఇచ్చారు. ఇక ఉదయం 10 గంటల 46 నిమిషాల తర్వాత మఘ నక్షత్రం వచ్చిన తర్వాత వివాహ ముహూర్తాలు, అలాగే గృహారంభ ముహూర్తాలు గృహప్రవేశ ముహూర్తాలు
బాగున్నాయని ఇచ్చారు. అలాగే బోరింగ్ కూడా మీరు తెల్లవారుజామున 3 గంటల 50 నిమిషాల తర్వాత వేయించుకోవచ్చండి. ఇంకా 12 తారీఖు వచ్చేసి త్రయోదశి బుధవారము, మఘ నక్షత్రం మిగులు, వివాహము, గృహారంభము, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే ఉపనయన ముహూర్తాలు కూడా ఉన్నాయి. పిల్లలకి, మగపిల్లలకి ఒడుగు కార్యక్రమం అనేది చేస్తాం కదా, కాబట్టి ఉపనయన ముహూర్తం కూడా ఈ రోజున ఉంది. అలాగే దేవతా ప్రతిష్టలు కూడా మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. అలాగే అక్షరాభ్యాసం కూడా పిల్లలకు చేయవచ్చు. స్కూలు పంపించాలి, 3వ ఏడున 5వ ఏడున చేయాలనుకుంటే అక్షరాభ్యాసం అనేది ఈ రోజున చేయవచ్చు. అలాగే ఉదయం 10 గంటల 42 నిమిషాల తర్వాత వ్యాపార ముహూర్తాలు, వాహన ప్రారంభాలు, రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. పెళ్లి చూపులు కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు అండి. మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషాల తర్వాత వివాహ ముహూర్తాలు, అలాగే గృహప్రవేశ ముహూర్తాలు, గర్భధారణ ముహూర్తాలు మీరు పెట్టించుకోవచ్చు. రాత్రి 10 గంటల 9 నిమిషాల తర్వాత కూడా వివాహము, గృహారంభము, గృహప్రవేశము ముహూర్తాలు అనేవి ఉన్నాయని ఇచ్చారు. అలాగే బోరింగ్ కూడా మీరు వేయించుకోవచ్చు తెల్లవారుజామున 3 గంటల 46 నిమిషాలకి, అంటే తెల్లవారితే మీకు గురువారం. ఇంకా 13వ తారీఖు వచ్చేసి చతుర్దశి గురువారము, పుబ్బ నక్షత్రం అండి. సాధారణ పనులకి ఈ రోజున బాగానే ఉందని ఇచ్చారు. ఇక 14వ తారీఖు వచ్చేసి పౌర్ణమి. ఈ రోజున శుక్రవారము, ఉత్తర నక్షత్రము, వివాహ ముహూర్తాలు, అలాగే గృహారంభ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, అలాగే దేవతా ప్రతిష్టలకి ఈ రోజున బాగానే ఉన్నాయండి. అలాగే పిల్లలకి అక్షరాభ్యాసం చేయడానికి కూడా బాగున్నాయి. ఇక ఉదయం 10 గంటల 34 నిమిషాల తర్వాత వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, గర్భధారణ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు అని ఇచ్చారు. మరి రాత్రి కూడా 10 గంటల 1 నిమిషాల తర్వాత వివాహము, గృహారంభము, గృహప్రవేశ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు అని ఇచ్చారు. ఇంకా బోరింగ్ కూడా మీరు వేయించుకోవచ్చు తెల్లవారుజామున 3 గంటల 38 నిమిషాల తర్వాత, అంటే మీకు తెల్లవారితే శనివారం అని వస్తుందండి. ఇక 15వ తారీఖు వచ్చేసి బహుళ పాడ్యమి శనివారము, హస్త నక్షత్రంకి వివాహము, గృహారంభము, గృహప్రవేశ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 10 గంటల 30 నిమిషాల తర్వాత ఉదయము వ్యాపార ముహూర్తాలు, వాహన ప్రారంభాలు, ఒకవేళ మీరు భూమి కొన్నట్లయితే రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోవచ్చు. అలాగే పెండి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు అండి. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే గర్భధారణ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. రాత్రి 9 గంటల 57 నిమిషాల తర్వాత వివాహము, గృహారంభము, గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయి. అలాగే బోరింగ్ అనేది మీరు తెల్లవారితే 3 గంటల 34 నిమిషాల తర్వాత వేయించుకోవచ్చు. మీకు తెల్లవారితే ఆదివారం అని వస్తుంది. ఇక మార్చి 16 తారీఖున విధియ ఆదివారము, హస్త నక్షత్రము, వివాహము, ఉపనయనము, గృహారంభము, గృహప్రవేశము, అలాగే దేవతా ప్రతిష్టలకి మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. అలాగే పిల్లలకి అక్షరాభ్యాసం కూడా చేయవచ్చు. ఇంకా ఉదయం 10 గంటల 26 నిమిషాల తర్వాత వ్యాపారము, వాహన ప్రారంభాలు, పెళ్లి చూపులు అనేవి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అండి. మధ్యాహ్నం 2 గంటల 11 నిమిషాల తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే గృహప్రవేశము, గర్భధారణ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. రాత్రి 9 గంటల 53 నిమిషాల తర్వాత గృహారంభము, గృహప్రవేశము ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అలాగే మీరు బోరింగ్ కూడా వేయించుకోవచ్చు తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల తర్వాత, తెల్లవారితే మీకు సోమవారం అని వస్తుంది. ఇక 17వ తారీఖు వచ్చేసి తదియ సోమవారము, చిత్ర నక్షత్రము, గృహారంభ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే దేవతా ప్రతిష్టలు కూడా మీకు ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అక్షరాభ్యాస ముహూర్తాలు కూడా ఉన్నాయండి. పిల్లలకి అక్షరాభ్యాసం అనేది కూడా మీరు చేయించుకోవచ్చు. ఇక స్వాతి నక్షత్రం వచ్చిన తర్వాత 10 గంటల 22 నిమిషాల తర్వాత ఉదయము వ్యాపారము ముహూర్తాలు, అలాగే వాహన ప్రారంభాలు, భూమి కొన్నట్లయితే మీరు రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు. అలాగే 18వ తారీఖు వచ్చేసి చవితి మంగళవారము, స్వాతి నక్షత్రానికి ఆపరేషన్స్ మాత్రమే చేయించుకోవచ్చు అని ఇచ్చారండి. ఇంకా 19వ తారీఖు వచ్చేసి పంచమి బుధవారము, విశాఖ నక్షత్రానికి ఆపరేషన్స్ మాత్రమే చేయించుకోవచ్చు. ఇంకా 20వ తారీఖు వచ్చేసి షష్ఠి గురువారము, అనురాధ నక్షత్రము, వ్యాపారము, వాహన ప్రారంభాలు, పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు అని ఇచ్చారండి. ఇంకా 21వ తారీఖు వచ్చేసి సప్తమి శుక్రవారము, జ్యేష్ఠ నక్షత్రానికి సాధారణ పనులకి ఈ రోజున బాగానే ఉందండి. ఇక 22వ తారీఖు వచ్చేసి అష్టమి శనివారము, మూల నక్షత్రానికి అన్నప్రాసం చేయడానికి, పిల్లల్ని ఊయల్లో వేయడానికి, సీమంతం చేసుకోవడానికి, అద్దె ఇల్లు మారడానికి ఈ రోజున బాగానే ఉందండి. అలాగే సాధారణ పనులు కూడా ఈ రోజున బాగానే ఉంది. ఇంకా 23వ తారీఖు వచ్చేసి నవమి ఆదివారము, పూర్వషాఢ నక్షత్రానికి పెళ్లి చూపులు అనేవి ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఆపరేషన్స్ అనేవి చేయించుకోవచ్చు. సాధారణ పనులు కూడా ఈ రోజున బాగానే ఉందండి. మరి 24వ తారీఖు వచ్చేసి సోమవారము, ఉత్తరాషాఢ నక్షత్రము, దశమి, అన్నప్రాసనం చేయడానికి బాగుంది ఇవాళ పిల్లలకి. అలాగే పిల్లల్ని ఊయల్లో వేయడానికి, చంటి పిల్లల్ని బాగానే ఉందండి. అలాగే సీమంతం చేయడానికి, వ్యాపారము విషయాలు ఏమైనా మాట్లాడుకోవడానికి, వాహన ప్రారంభాలకి, అలాగే భూమి రిజిస్ట్రేషన్స్కి ఈ రోజున బాగానే ఉందండి. అలాగే నూతన పుస్తక ప్రారంభాలకి బాగానే ఉంది. ఇంకా 25వ తారీఖు వచ్చేసి ఏకాదశి మంగళవారము, శ్రవణ నక్షత్రము, ఈ రోజున ఆపరేషన్స్కి మాత్రమే బాగుందని ఇచ్చారు. ఇంకా 26, 27, 28
29 అయితే ఏమీ ముహూర్తాలు లేవండి. ఇక 30 తారీఖు వచ్చేసి చైత్ర శుక్ల పాడ్యమి, మనకి ఉగాది పండగ. 31 తారీఖు కూడా మనకి కొత్త సంవత్సరం మొదలవుతుంది కాబట్టి కొత్త పంచాంగము మనకి లెక్కలోకి వస్తుంది. ఇదండి మరి మార్చి నెల 2025 పంచాంగము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు ఆల్ అని ట్యాప్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.